హలో అండి, మరొక చిన్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 16 రోజు పండుగ ఏంటంటే పుస్తుల తాడు కడతారండి. మా ఆచారం ప్రకారం ఎలా కడతారు ఏంటనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఒక వైట్ క్లాత్ వేసి 5 ముత్తైదులు అక్షింతలు వేస్తారు. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నాను అంటే ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కూడా తీశారనమాట. టీవీలలో చిన్న క్లిప్ అయితే తీశాను. తర్వాత అమ్మాయిని అయితే వచ్చి కూర్చోమని చెప్తారనమాట. అమ్మాయి అయితే వచ్చి కూర్చుంటుందనమాట. ఇదిగో చూశారు కదండి, తనే అనమాట అన్నయ్య కూతురు సంధ్య. తనకేనండి 16 రోజుల పండుగ. చిన్నప్పటి నుంచి మాతో పాటు కలిసి పెరిగి ఆట ఆడుకున్న అమ్మాయి అండి. అంటే నాకంటే చాలా చిన్నదండి, మా కళ్ళ ముందే పుట్టిందనమాట. అప్పుడు మేము చిన్నవాళ్ళం తను పుట్టేటప్పుడు. ఇదిగో చూసారండి, అమ్మాయి వచ్చి కూర్చున్నాక ఇలా అందరికీ బొట్టు, గంధం, పసుపు కాళ్ళకి కంపల్సరీగా అయితే పూస్తారనమాట. ఫస్ట్ అమ్మాయి పెట్టిన తర్వాత మాకు నెక్స్ట్ పెడుతూ ఉంటారు. ఇంటికి వచ్చిన ముత్తైదులందరికీ ఇలా గంధం, బొట్టు, పసుపు కంపల్సరీగా పూస్తారు. సో ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి పుస్తులు స్టార్ట్ మార్చడం. ఇంకా అందరికీ బొట్టు పెట్టినాక అమ్మాయిని అయితే సైలెంట్గా కూర్చోమంటారు. ఏం మాట్లాడొద్దని చెప్తారనమాట. సో అమ్మాయి ఏం మాట్లాడకూడదు. అలాగే నల్లలు ఇచ్చేవాళ్ళు కూడా అమ్మాయి చుట్టుపక్కల కూర్చొని ఏం మాట్లాడకూడదు. యాక్చువల్లీ నేనైతే ఇంతవరకు నా పెళ్ళి 8 ఇయర్స్ అయిందండి. ఇంతవరకు ఎవ్వరికి నా నల్ల పూసలు అయితే అదే మనకి మంగళసూత్రానికి అయితే ఉన్న నల్లలు అయితే ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదు. సో మొదటిసారి అయితే నేను సంధ్యాకి ఇస్తున్నాను అనమాట. సంధ్యాకి నేను వరుస అవుతాను, అందుకే నేను ఇవ్వచ్చు అని చెప్పేసి అన్నారు. ఇక్కడైతే వాళ్ళ అత్తమ్మ అండి, వాళ్ళ అత్తయ్య తనే దగ్గరుండి అయితే సంధ్యాకి పుస్తుల తాడైతే మారుస్తుంది. ఎవరికో రాదు కదండి ఈ అదృష్టం. నిజంగా అండి, నాకైతే మా అక్క వాళ్ళే దగ్గరుండి నాకు మంగళసూత్రం అయితే మార్చారు. మా అత్త దగ్గరికి కూడా రాలేదండి. తన పని అయితే తను చూసి ఇప్పుడు తన గొడవ ఎందుకులేండి. ఇక్కడైతే అందరైతే ఇంకా నల్లలో ఒక్కోటి తీసి ఇవ్వాలన్నమాట. 5 ముత్తైదులు తీసిస్తే చాలు అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా ఒక ప్లేట్ తీసుకొచ్చి ఎవరికి కాని రాకుండా ఇలా అయితే గుప్పెట్లో పెట్టుకొని ఇంకా నల్ల పూసలు అయితే కడతారు. ఫస్ట్ బొట్టు పెట్టింది కదండి, ఇప్పుడు అందరికీ గంధం రాస్తుంది అనమాట. మళ్ళీ ముత్తైదులు అమ్మాయి చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళందరికీ అమ్మాయిని అయితే ఇంకో తల వంచుకొని సైలెంట్గా మాట్లాడకుండా కూర్చోవాలి అని చెప్పింది వాళ్ళ అత్తమ్మ. అందుకే అమ్మాయి ఇంకా సైలెంట్గా ఏం మాట్లాడకుండా ఇంకా కూర్చొని ఉందనమాట. ఫస్ట్ వాళ్ళ అత్తమ్మ తన నల్లలు ఉప్పు తీసుకొని వచ్చే కూర్చుందండి. ఫస్ట్ తనే తీసింది. తర్వాత ఇంక 1 బై 1 అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడైతే ఇంకా అందరు ముత్తైదులు వాళ్ళ మెల్ల ఉన్న నల్లలు అయితే తీసిస్తున్నారు. ఫస్ట్ ఒక మాట చెప్పారండి, సండే కదా, ఇంకా పుస్తుల తాడు మార్చొచ్చో మార్చకూడదు అని చెప్పారు. తర్వాత పుస్తుల తాడు మార్చొచ్చు అని పంతులు గారు అన్నారంట. అందుకని అమ్మాయికి అయితే పుస్తుల తాడు మారుస్తున్నాము. చూసారు కదండి, వాళ్ళ చిన్న అత్తయ్య, వాళ్ళ సొంత అత్తయ్య, వాళ్ళ చుట్టాలు అందరూ ఉన్నారు. ఇంకా మా సైడ్ చుట్టాలు అయితే ఇదిగోండి, అక్కడ నేనైతే మంగళసూత్రంలో నుంచి నేనైతే పూసలు అయితే తీస్తున్నాను. నల్లలండి, అవే తీస్తూ ఉన్నాను. అందరం అయితే ఇచ్చామండి. ఇంకా అమ్మాయికి పుస్తుల తాడు కట్టడానికి రెడీగా కూర్చొని ఉన్నాము. ఇదిగో నేను కూడా కూర్చొని ఉన్నానండి. ఇంకేం జరిగిందంటే అమ్మాయికి వరుస అయిన వాళ్ళే ఇవ్వాలంట. అమ్మాయికి తల్లి వరుస అయిన వాళ్ళు, చెల్లెలు వరుస అయిన వాళ్ళు, అదే అండి ఏదో అంటారు కదా, తల్లి వరుస అయిన వాళ్ళు, అమ్మ వరుస అయిన అలా ఎవరు ఇవ్వకూడదు, అమ్మాయికి వరుస అయిన వాళ్ళే ఇవ్వాలి. అందుకని చెప్పి నేను కూడా ఇచ్చానమాట. అమ్మాయిని అయితే మొదటిగా పెళ్ళిలో కట్టిన మంగళసూత్రాన్ని తీయమని చెప్తారనమాట. పెళ్ళిలో కట్టిన మంగళసూత్రం తీసి ముందుకేసిన తర్వాత చిన్నగా తన మెడలో అయితే ఒక పసుపు తాడైతే వేసి చిన్నగా ఇట్లా ఉప్పు తీయమ్మ ముళ్ళు అని చెప్పి అంటూ ఉంటారు. సో ఆ ముళ్ళు అయితే జాగ్రత్తగా తీస్తూ ఉందన్నమాట తను. అక్కడ చూడండి వాళ్ళ పెద్దత్తయ్య అలా చూస్తుందో, ఇంకా ఇక్కడ వాళ్ళ మేనమామ భార్య కూడా చూడండి ఎలా చూస్తుందో. ఈ శుభకార్యం అనేది ముత్తైదుల మధ్య చేస్తారండి. ఖచ్చితంగా ముత్తైదులు అందరూ చుట్టుపక్కల కూర్చొని అమ్మాయిని ఏం మాట్లాడకుండా జాగ్రత్తగా తీయమని చెబుతారు. ఇక్కడైతే చూడు నాకు ఈ పెద్దగా తెలియదండి, ఎందుకంటే నేను కూడా నా 16 రోజుల పండుగప్పుడు
ఇలాంటి శుభకార్యాల్లో నాది నాకు గుర్తుండదు కదా. ఇంకా అమ్మాయి అయితే మంగళసూత్రం పైకి తీయబోతుంది. అలా తీయకూడదు, 2 విడదీసి అలా పట్టుకోకూడదు, 2 కలిపి పట్టుకోవాలని వాళ్ళ అత్తయ్య చెప్తున్నారు. ఇంకా అమ్మాయి అలాగే 2 కలిపి పట్టుకొనే ఉండాలండి. ఎందుకంటే నల్లలు కుచ్చి మంగళసూత్రం కట్టేదాకా అలాగే పట్టుకొని ఉండాలి. అమ్మాయి అందుకే అలాగే పట్టుకొని ఉందన్నమాట. నాకైతే ఇలాంటిది చేశారో లేదో గుర్తులేదు. సో మీకు మీ నల్లలు కుచ్చేటప్పుడు మీకు గుర్తుందో లేదనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా అమ్మాయి అయితే మెల్లో చైన్ కూడా తీసిస్తుందండి. మెల్లో చైన్ బంగారుపది ఉంటే బంగారుపది కడతారు, బంగారుపది లేకపోతే వేరే పుస్తులు అయితే కడతారనమాట. సో ప్రతి ఒక్క అమ్మాయికి పెళ్ళి తర్వాత ఈ తంతు కామన్ కదండి. అందుకే ఇదిగోండి వాళ్ళ అత్తయ్య అయితే ఇంకా నల్లలు గుచ్చుతున్నారనమాట. సో నల్లలు కూడా కింద పడకుండా జాగ్రత్తగా చాలా నిదానంగా కూర్చోాలండి. ఎందుకంటే పూసలు కింద పడిపోతాయి అన్న భయంతో నిదానంగా చిన్నంగా కూర్చుతుంది అనమాట. సో ఈ వ్లాగ్ తర్వాత అమ్మాయి మెల్లో మళ్ళీ పుస్తులు అయితే కడతారు. తన భర్త దగ్గరే ఉన్నారు కాబట్టి తన చేతే కట్టించండి, తన చేతే మెల్లో వేయించండి అనేసరికి వాళ్ళ అత్తమ్మ కూడా తన చేత వేయించింది అనమాట. మరొక వ్లాగ్తో మళ్ళీ 16 పండగ పార్ట్ 2 అయితే వస్తుందండి. ఈ చిన్న మినీ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.